సిడబ్ల్యూసి ఇవ్వదు. ఇద్దరు ఒక్కటే. ఎందుకు ఇప్పుడు హైడ్రాలజీ పర్మిషన్ ఇవ్వదు ఎందుకు? మరి బీఆర్ఎస్ ఎందుకింత ఆబ్జెక్షన్ వ్యక్తం చేస్తూ రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నది? అయ్యేది కాదు పోయేది కాదు అని తెలిసి. అంటే ఈ మధ్యనే కదా సిడబ్ల్యూసి రాసింది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం వాదన టిఆర్ఎస్ వాదన తేడా ఏం లేదు. కాకపోతే ఆయన అనవసరంగా కేసీఆర్ మీద నోరు పారేసుకోవడం వల్ల ఇవన్నీ ఇష్యూస్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లేఖకు భిన్నంగా బీఆర్ఎస్ ఏమన్నా మాట్లాడిందా అండి? అఖిల పక్షంలో యునానిమస్ ఒపీనియన్ చెప్పలేదా అందరూ? ఆ మీటింగ్ అయిన తర్వాత ఆయన అనవసరంగా కేసీఆర్ గారిని టార్గెట్ చేయడంతో రెండు పార్టీల మధ్య రాజకీయ చిచ్చు రగులుతున్నది. అసలు ఇష్యూ లేదా? ఇష్యూ లేని కాడ ఇష్యూ తెస్తున్నారు. ఓకే ఓకే. సో ఇప్పుడు రేపు ఎజెండాలో పెడితే రేవంత్ రెడ్డి అటెండ్ కావాలో వద్దా? విప్రకాష్ గారు ఆయన లెటర్ ఏదైతే రాశాడో ఇతర ఇష్యూస్ ఏవైతున్నాయో నేను తప్పకుండా అభినందిస్తున్నా రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే ఈ 4 అంశాలు కృష్ణా ప్రాజెక్టుకు సంబంధించినవి, పోలవరం, అది మన పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కృష్ణా మీద ఉన్న మిగులు జలాలకు సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, పోతిరెడ్డిపాడు ద్వారా దొంగతనం ఎత్తుకపోతున్న నీళ్ల విషయం కావచ్చు, ఇవన్నీ రేపు మాట్లాడాలి అపెక్స్ కమిటీలో. తర్వాత వార్దా ప్రాజెక్టుకు కేటాయింపులు తేవాలి. కాళేశ్వరం 30 TMC కంప్లీట్ అయింది కాబట్టి దాన్ని అభ్యంతరం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. అభ్యంతరం వెనక్కి తీసుకోమనాలి. బీజేపీ రేపు ఇరిగేషన్ మినిస్టర్ ఉంటాడు కాబట్టి ఛత్తీస్గఢ్ నుంచి నో అబ్జెక్షన్ తీసుకురావాలి సమ్మక్క బ్యారేజ్ కి. సీతారామదానికి కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇవ్వాలి, హైడ్రాలజీ ఇచ్చింది. ఇవన్నిటి కోసం అపెక్స్ కమిటీ అవసరం. ఓకే, నాట్ ఫర్ బనకచెర్ల. బట్ బనకచెర్ల ఎజెండాలో వద్దంటారు కానీ బనకచెర్ల ఎజెండాలో ఆంధ్రప్రదేశ్ లెటర్ రాసింది. రేపు పోయిన తర్వాత సిఆర్ పాటిల్ మంత్రి ఎజెండాలో మీ ఒపీనియన్ చెప్పండి అంటే అప్పుడు ఏం చెప్పాలి? ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే వ్యతిరేకిస్తారు కానీ అసలు ఎజెండాలనే వద్దంటారు కదా. వ్యతిరేకించడం వేరు, ఎజెండాలను వద్దు. ఎజెండాలు ఎందుకు వద్దంటున్నది ప్రభుత్వం అంటే, ప్రభుత్వం స్టాండ్ 100% కరెక్ట్. ఎందుకంటే సిడబ్ల్యూసి జలశక్తి శాఖే లెటర్స్ రాసింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవన్నిటి తెచ్చుకోకుండా, మీరు పోలవరం డిపిఆర్ సబ్మిట్ చేయకుండా, డిపెండబిలిటీ 75% నీళ్లున్నాయని లెక్కలు తేల్చకుండా మీరు ఎట్లా ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపిస్తారు? మేము కన్సిడర్ చేయము అని చెప్పారు. ఓకే ఓకే. అవన్నీ గాంధీ ఎట్లయితుందండి? డిపిఆర్ సబ్మిట్ చేయాలి పోలవరానికి. ఎందుకంటే మేము అడిషనల్ వాటర్ ని డైవర్ట్ చేయడానికి పోలవరం ద్వారా అనుమతి ఇవ్వాలని చెప్పి అడగాలి. అది ఇప్పటి వరకు అడగలేదు. తర్వాత డిపెండబిలిటీ 75% కింద నీళ్లు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఇంద్రావతి మీద ఛత్తీస్గఢ్ బోధ్ఘాట్ ప్రాజెక్ట్ అని కడుతున్నది. బోధ్ఘాట్ ప్రాజెక్టు వాళ్ళకున్నది 141 TMCలు అయితే వాళ్ళు 300 TMCల యూటిలైజేషన్ కోసం వాళ్ళు కడుతున్నారు. అక్కడ నుంచి చుక్క నీరు రాదు. మేడిగడ్డ దాకా వచ్చిన నీళ్ళన్నీ తెలంగాణకు డైవర్ట్ అయితే ఇవాళ కాకపోయినా రేపైనా మేడిగడ్డ నిర్మాణం జరుగుతుంది, డైవర్ట్ అయిపోతాయి. యావరేజ్ గా 2 నుంచి 3,000 TMCలు సముద్రంలోకి పోతున్నాయి. మహారాష్ట్ర ఎందుకు పోతున్నాయి అంటే పైన 8 రాష్ట్రాలున్నాయి గోదావరి బేసిన్ లో. ఈ రాష్ట్రాలన్నీ నీళ్లు వాళ్ళ ప్రాజెక్టులకు ఇందాక వేణుగోపాల్ రెడ్డి గారు అన్నట్టుగా 968 TMCలు ఉంటే సగం కూడా మనం వాడుకుంటలేం కదా. అన్ని రాష్ట్రాల పరిస్థితి కూడా అట్లాగే ఉంది. వాళ్ళు వాళ్ళ వాటా వాళ్ళు వాడుకునే పరిస్థితి ఉండదు కదా. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్లెంటీ ఆఫ్ వాటర్, వర్షపాతం చాలా ఎక్కువ. ఏమైందంటే కేసీఆర్ గారు ఒరిస్సా వర్షపాతం ఎక్కువ. ఒక్క నిమిషం, 139 మెగావాట్ల పంపింగ్ సక్సెస్ అయిందో మేడిగడ్డలో, అంటే పంపులు అయితే పనిచేసినా నీళ్లు పోయినాయి కదా. మనకు నంది పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ లో 139 మెగావాట్ల పంపులు పెట్టారు. ఒకసారి అది సక్సెస్ అయిన తర్వాత ఏం చేశారంటే ఫడ్నవీస్ గారు ఇక్కడ వచ్చి ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేసి జూన్ 21, 2019 22వ తేదీ నాడు విదర్భ ప్రాంతంలో ఇటువంటి పంపులు పెట్టి నీళ్లను ఈ పెన్గంగా వేణగంగా నుంచి వార్దా నుంచి తీసుకుపోవడానికి ప్రాజెక్టు ఇనాగ్రేట్ చేశాడు. అంటే ఫౌండేషన్ స్టోన్ వేశాడు. అట్లాగే ఛత్తీస్గఢ్ ఏం చేసిందంటే ఇంతకుముందు లెటర్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మాకు ఈ నీళ్లు వాడుకోవడానికి అవకాశం లేదు, రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నాయి ఈ నీళ్ళన్నీ కూడా, నదులన్నీ కూడా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి పోతున్నాయి, మాకు అవసరం లేదు అని చెప్పి రిటర్న్ గా ఇంటర్ లింకింగ్ కోసం అనుమతిస్తూ రాసిచ్చారు. మళ్ళీ ఏం చేశారంటే అభ్యంతరం చెప్తూ మేము పంపులు పెట్టి దూర ప్రాంతాలకు తీసుకెళ్లి మెట్ట ప్రాంతాలను సేద్యం చేసుకుంటాం, మా నీటి మీద హక్కులను మేము వదులుకోము, ఇంతకుముందు మేము ఇచ్చిన లెటర్ను విడ్రా చేసుకుంటున్నాం అని చెప్పారు. ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఒరిస్సా కూడా ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పెట్టుకుంటుంది. పవర్ అనేది చాలా చీప్ అయింది. ఇప్పుడు కాళేశ్వరం డిపిఆర్ సబ్మిట్ చేసినప్పుడు ₹6.50 పర్ యూనిట్ అనుకున్నారు. ఇప్పుడు గ్రీన్ కో వాడు ₹2.50 మనకు పవర్ సప్లై చేస్తున్నాడు. పవర్ ఛార్జెస్ ఎప్పుడైతే తగ్గిపోయినాయో
ఇప్పుడు అన్ని ప్రాంతాలు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ కు వస్తున్నాయి. కాబట్టి గోదావరిలో మిగులు జలాలు అనేది తేల్చకుండా బనకచెర్లకు అనుమతి ఇవ్వరు. పోలవరం డిపిఆర్ లో బనకచెర్ల అనుమతి ఇవ్వనప్పుడు ఎందుకు ఇంత రాద్ధాంతం ఉంటారా? అనుమతి ఇవ్వనప్పుడు ఎందుకు రాద్ధాంతం? బీఆర్ఎస్ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? భరత్ గారు, దీన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వము గత 5-6 దశాబ్దాలుగా ఉన్న జల వివాదాలను చంద్రబాబు నాయుడుతో సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇవన్నీ కూడా పట్టు విడుపుల కోసం పెట్టుకోవచ్చు మనం. ఓకే, శాశ్వత పరిష్కారం అది అంటే తెలంగాణకు సంబంధించి ఇప్పుడు కృష్ణా గానీ గోదావరి గానీ దీన్ని అడ్డు పెట్టుకుని వేరే జలాల కేటాయింపు చేయమని అడగాలి. వివాదాలు పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాజిటివ్ ఉన్నాడు, ఆయన అన్నాడు ఒక మాట, సామరస్యంగా పరిష్కరించుకుందామని. రేపు అపెక్స్ కమిటీలో రేవంత్ రెడ్డి గారు లేవనెత్తే అనేక అంశాలు ఇవాళ లేఖలో వాళ్ళు లేఖ రాశారు కదా, ఆ లేఖలో ఉన్న అంశాల మీద చంద్రబాబు నాయుడు కనుక కాన్సెంట్ ఇచ్చి ఒప్పుకున్నట్టయితే మనకు చాలా ఇష్యూస్ పరిష్కారం అవుతాయి. అందుకని ఈ బనకచెర్లది అట్లా ఉంటది, నడుస్తా ఉంటది. ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ళు పడుతుంది ఇది. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు పట్టుదలతోని మోడీ దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని ఆయన రేవంత్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని తెలంగాణ సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని హామీ పొందినా కూడా 10 సంవత్సరాలు పడుతుంది బనకచెర్లకు నీళ్లు పోవాలంటే. 10 సంవత్సరాలు పడుతుంది నీళ్లు పడుతుంది. పర్లేదు. ఇప్పుడు పోలవరం ఎన్ని సంవత్సరాలు? రాజశేఖర రెడ్డి టైం నుంచి నడుస్తుంది 21 సంవత్సరాలు. ఇంకోటి ఏంటంటే మన ఎస్ఎల్బిసి టన్నెల్ ఎట్లయితే నల్లమల ఫారెస్ట్ నుంచి ఏదైతే వైల్డ్ లైఫ్ కింద నుంచి వస్తుందో, ఇప్పుడు ఇందులో కూడా ఒక టన్నెల్ ఉన్నది, 20 కిలోమీటర్ల పైన ఉంది అది. ఆ టన్నెల్ కూడా మనకు అనుమానాస్పదమే. ఎస్ఎల్బిసిని ఎట్లా వదిలేశారో ఆ టన్నెల్ ను కూడా రేపు వదిలేయాల్సి రావచ్చు. ఆ టన్నెల్ లేకుండా నల్లమల కొండలను దాటియడం సాధ్యం కాదు. ఓకే ఓకే, యా దయాకర్ గారు, పెద్ద హర్డిల్ అది. దయాకర్ గారు